ప్రారంభంలోనే ఒక పెద్ద మాట చెప్తాను, వినండి. ఇప్పటికీ క్రైస్తవ సమాజం ఇంకా దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేదు, మొదటి విషయం. రెండు, ఇప్పటికీ క్రైస్తవ సమాజం బైబిల్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు, ఇది రెండోది. మూడవది, ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి దేవుణ్ణి అర్థమయ్యేటట్లు సమాజానికి చెప్పడం చేత కావట్లేదు. మూడు విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, మనకు దేవుడు పూర్తిగా అర్థం కాలేదు. రెండు, బైబిల్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. మూడోది, మనం సమాజానికి దేవుణ్ణి పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పలేకపోతున్నాం. ఈ మూడు మాటల మీద ఈరోజు దేవుని ఆలోచన మీకు బోధించబోతున్నాను. మొదటిది, దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు. నిజమేనా? ఎంతవరకు మనం నిజంగానే దేవుణ్ణి అర్థం చేసుకోలేదో చెక్ చేసుకుందాం. 4 ప్రశ్నలు వేసుకుందాం. మొదటి ప్రశ్న, సండే స్కూల్ పిల్లలు కూడా గట్టిగా చెప్పగలిగే ప్రశ్న అడుగుతాను, మీరే చెప్పండి. పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా? గట్టిగా, ఎందుకంటే బైబిలే ఆ మాట చెప్పింది కాబట్టి. అవునా? పరలోకంలో ఆకలి దప్పులు. అయితే నా ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? పరలోకంలో మన్నా ఎందుకుంది? మొదటి ప్రశ్న. నిజంగానే ఆకలి దప్పులు లేకపోతే జయించిన వానిని జీవవృక్ష ఫలములు భుజించనిత్తునన్నాడు. ఆకలి లేనప్పుడు ఈ భుజించనివ్వడం ఎందుకు? మూడో ప్రశ్న, ఆకలి దప్పులు లేకపోతే సంఘ వివాహం తర్వాత, క్రీస్తుతో మన వివాహం తర్వాత పెళ్లి విందు అన్నాడా? ఆకలి దప్పులు లేకపోతే విందెందుకు? ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాను, పరలోకంలో ఆకలి దప్పులు ఉన్నాయా? చూసారా? మనస్సాక్షి ఉంది కదా, అందుకే మౌనంగా ఉన్నాం. మనస్సాక్షి లేకపోతే అక్షరమే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే, లేఖనం చెప్పిన అక్షరం కంటే కూడా ఆత్మ చెప్పే సంగతులు ఇంకేవో మిగిలిపోయినాయి. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. అక్షరం ఒకటే పట్టుకొని వాదించడం ద్వారానే మనం విడిపోయి వేరువేరుగా అయిపోయాం. మిగతా విషయాలను కూడా ఒక చోట చేర్చి చూడండి. ఆత్మదేవుడు మనతో పాటు నడుస్తాడు ఆయన. మీరు చెప్పండి, మనకు నచ్చింది జరగడం ముఖ్యమా, ఆయనకు నచ్చింది జరగడం ముఖ్యమా? మరి ఈగోలు ఎందుకండి మనకి? ఆహాలు ఎందుకండి? నాదే రైట్, నాదే నిజం ఎందుకండి? రేపు ఉంటావో లేదో తెలియదు. గడ్డి పువ్వు కంటే కూడా నీ జీవితం ఆవిరి వంటిదని బైబిల్ సెలవిస్తుంది. ఎంత టూ మచ్గా బ్రతికేస్తున్నాం. ప్రతివాడు నాకు తెలిసిందే గొప్పది, నాకంటే మించింది లేదనే భావనలో ఉండి నేర్చుకోవట్లేదు. నేనేమంటానంటే, మన అందరికి కూడా పూర్తిగా ఏమీ తెలియదు. నాకు తెలియని చాలా విషయాలు, చాలా అనుభవాలు మీకు ఉండొచ్చు. ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకుంటే అది నాకు ప్లస్ అవుతుంది, లాభం అవుతుంది. మీకు ఎవరికి తెలియని చాలా విషయాలు నా దగ్గర ఉండొచ్చు. ఇవి తెలుసుకుంటే మీ ఆత్మీయ జీవితానికి లాభం అవుతుంది. అందుకే ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని, ఒకరినొకడు హెచ్చరించుకొని, ఒకరినొకడు కట్టుకోవాలి. ఒకరినొకరు అనుకొని కూల్చుకోవడం కాదు ఆత్మీయ జీవితం. నేను ఒక మాట అంటాను, నిజంగా ఆత్మదేవంతో నడిపించబడేవాడు ఇంకొకరిని నాశనం చేయడు, ఇంకొకరిని అవమానించడు, ఇంకొకరిని తృణీకరించడు, చిన్న చిన్న వాటికి ఇంకొకరిని తప్పుబట్టడు. నిజంగా ఆత్మదేవంతో నడిపించబడేవాడైతే సమాధాన పడాలనుకుంటాడు, వాడిలో ఉన్న కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలనుకుంటాడు, ఏ విధం చేతనైనా అతన్ని కూడా సంపాదించాలనుకుంటాడు, ఏ విధం చేతనైనా సరే తను తగ్గి దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటాడు. మరి ఆత్మదేవునితో నడిపించబడుతున్నామో, సొంత అహాలతో, సొంత మనసుతో నడిపించబడుతున్నామో నిర్ధారణ చేసుకోండి. ఇది ఆత్మదేవుని స్వరం, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి మిమ్మల్ని వెలిగించాలనుకుంటున్నాడు ఆయన. ఈ చివరి దినాల్లో ఆయన చిత్తం కోసం సొంత ఇష్టాలను పక్కన పెట్టగలిగే సంఘాలు కావాలి ఆయనకి. ఈ చివరి దినాలలో ఆయన ఆలోచన నెరవేరడం కోసం నా ఇష్టాలు, నా ఆలోచనలు కూడా పక్కన పెడతానే రోషం కలిగిన భక్తులు కావాలి ఆయనకి. ఆమేన్. మనకు దురాభిమాన పాపం. మనం కొందరిని వెంబడిస్తుంటాం, మనం కొందరిని నమ్ముతుంటాం. కొందరు పెద్ద పెద్ద భక్తులు, అనుభవజ్ఞులు ఉంటారు, దేవునితో చాలా దగ్గరి అనుబంధం కలిగిన భక్తులు ఉంటారు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయగలిగిన భక్తులు ఉంటారు, మహా ప్రార్థనా వీరులైన భక్తులు ఉంటారు. వారితో మన మనసు కనెక్ట్ అయి ఉంటుంది మ్యాక్సిమం. అందుకు వాళ్ళు ఏం చెప్పారో అది తప్ప ఇంకోటి నమ్మాలనుకోం మనం. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు. పౌలు భక్తుడు చెప్తేనే బెరియా సంఘం అతడు చెప్పిన వాళ్ళగున్నవో లేవో అని పరిశీలన చేస్తే ఈ తరంలో మేము ఏపాటి మనుషులం? మనిషి మీద అభిమానంతో సత్యాన్ని కూడా సమాధి చేస్తున్నాం మనం. దాని పేరు దురాభిమాన పాపం. మనిషి మీద అభిమానం ఉంటే వెంబడించండి, ప్రేమించండి, సహాయం చేయండి. కానీ బోధ విషయానికి వస్తే ఎంతటి వాడు చెప్పినా భూమి మీదకి
దేవదూత వచ్చి చెప్పినా అలాగున్నవో లేవో అని పరిశీలించడం నీకు అధిక మహిమను తెచ్చిపెడుతుంది పరలోక రాజ్యంలో. మీరు చెప్పండి, నేను చెప్పిన ఈ పద్ధతిలో ఏమైనా నష్టం ఉందా? సంఘానికి ఏమైనా నష్టమా? లేఖనానికి ఏమైనా నష్టమా? ఆత్మదేవునికి ఏమైనా దుఃఖమా? ఎటుపోయిన ప్రయోజనమే కానీ నష్టమేమీ లేదు. వ్యక్తిని ప్రేమించి అభిమానించి సహాయపడమంటున్నాను, తృణీకరించొద్దు. కానీ చెప్పింది అలా ఉందో లేదో అని పరిశీలించకపోతే ఎవరు మనల్ని కాపాడలేరు. మన విశ్వాసంతోనే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. మేమెవరం మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. తీసుకెళ్ళగలమా మనం ఎవరైనా? మిమ్మల్నైనా నన్నైనా తీసుకెళ్లేది ఒకే ఒక్కడో, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే ద్వారం. నేను తప్ప వేరొక ద్వారం లేదు. నేను తప్ప వేరొక మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి. కాబట్టి మీరైనా నేనైనా ఆయన చేయి పట్టుకోవాల్సిందే. కాబట్టి ఈ బోధ దగ్గరకు వచ్చేసరికి కాంప్రమైజ్ అవ్వద్దు. అలాగని చెప్పి అవమానించద్దు, తృణీకరించద్దు, తూలనాడొద్దు. ఒక సూత్రం చెప్పనా? ఒక బ్రదర్ తప్పే చెప్పుండొచ్చు, ఒక బ్రదర్ బోధలో తప్పుడు బోధే ఉండొచ్చు, లేదా ఇంకొందరు పొరపాటుగానే చెప్పుండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ బోధ మొత్తం అబద్ధం కాదు, వాళ్ళ బోధ మొత్తం పొరపాటు కాదు. ఆ మనిషే తప్పుడు మనిషి కాదు. ఎందుకంటే మనందరం ఒక్కొక్క కోణంలో తప్పులోనే ఉన్నాం. మనం అందరం ఇది రైటే అనే భ్రమలో ఉండి ఒక విషయం లేఖనానికి విరుద్ధంగానే నమ్ముతున్నాం. మనందరిలో ఉంటుంది అది. అనేక విషయాలలో మనం తప్పిపోతున్నాం. ప్రవర్తన విషయంలోనే కాదు, లేఖనముల విషయంలో కూడా మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. మీరు చెప్పండి, 10 మంది కన్యకలు ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది ఎత్తబడ్డారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? 5. సరే, ఎంతమందికి బుద్ధి లేదు? ఎంతమందికి బుద్ధి ఉంది? రైట్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు చెప్పిన జవాబు ఏమిటి? 5. అయితే ఇది అబద్ధం. 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారు, ఇది బైబిల్లో లేనే లేదు. అబద్ధం అది. సండే స్కూల్కి చెప్తాం, పాటలు పాడతాం, సంఘంలో మాట్లాడుకుంటాం, సభల్లో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే నిద్రపోతే విడవబడతామనే హెచ్చరిక ఇవ్వడానికి. బైబిల్ చెప్పని హెచ్చరిక ఆత్మదేవునితో ఎప్పటికీ ఫలించదు. అది హెచ్చరిక మనిషి కల్పితంతో రాకూడదు. హెచ్చరిక లేఖనం వినబడుతున్నప్పుడు రావాలి. అది ఆత్మదేవుని ఆలోచన అయి ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకంటే సంఘాన్ని ఫలింపజేసేది ఆత్మదేవుడు మాత్రమే. అభివృద్ధిలో 2 రకాలు. కంటికి కనబడేటట్లు మనం చేసుకునే అభివృద్ధి. రెండవది ఆత్మలో వర్ధిల్లుతూ ప్రతి విశ్వాసం ఇంకో 1000 మందిని కనగలిగే శక్తి పొందేది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రతి విశ్వాసి తన బ్రతుకున్నంతకాలం ఇంకో 1000 మందికి సువార్త చెప్పి రక్షించగలిగే స్థాయికి దిగితే వాడు ఆత్మలో ఎదుగుతున్నట్లు అని అర్థం. లేకపోతే గొడ్రాలైన సంఘం కనబడుతుంది. సంఘం ఆత్మలను కనాలి. ఒకప్పుడు ఈ చర్చ్ 10 మందితోనో స్టార్ట్ అయి ఉంటుంది, 5 మందితో స్టార్ట్ అయి ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ మందిరం నిండుతుంది, అనేక ఆత్మలు కనబడుతున్నారు. సో ప్రతి విశ్వాసి కనీసం నెలకు ఒక్కరినైనా సంపాదించాలి. నెలకు 10 మందికి సువార్త చేయి. ఆ 10 మందితో నెల రోజులంతా మాట్లాడుతూ ఉండు. కనీసం నెలలో ఒక్కరైనా సరే రక్షణలోనికి వచ్చేటట్లు మొరపెట్టు. అలా నీ బ్రతుకు కాలంలో నువ్వు ఒక 1000 మందినైనా సరే సంఘంలో చేర్చగలగాలి, రక్షించగలగాలి. వారి డౌట్స్ క్లియర్ చేయాలి. యేసుప్రభు నమ్ముకొని కడుపు నొప్పి పోతుంది, ఆశీర్వాదాలు ఇవి కాదు. యేసు మాత్రమే ఎందుకు దేవుడో అర్థమయ్యేటట్లు చెప్పే జ్ఞానం కలిగిన శక్తిని కలగాలి. కాలం మారిపోయింది, వితండవాదం ఎక్కువైపోయింది, విపరీతవాదం ఎక్కువైపోయింది. ప్రశ్నలు నిలువబెడుతున్నారు. ముందు ప్రతి విశ్వాసి దగ్గర జవాబు ఉండాలి. సంఘం ఆ స్థాయికి ఎదగకపోతే ఈ చివరి దినాల్లో దేవుని చిత్తం నెరవేరదు. కాబట్టి తోటి సహోదరుడు ఏదైనా ఒక విషయంలో తప్పుడు బోధలో ఉంటే మిగతా అన్నిట్లో అతడు తప్పుడు మనిషి అని, కానీ మనం ఫిక్స్ అయిపోతాం. తీర్పు తీర్చడం మనకి ఇష్టం కదా. అరే ఇందులో తప్పు ఉందండి, ఇందులో పొరపాటు, మిగతా విషయాల్లో ఓకే అనం. ఒక్కట్లో తప్పున్న అన్నిట్లో తప్పిపోయినట్లేనంట. అదే కొలత దేవుడు నీకు కొలిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు తేలిపోయిద్ది నువ్వు ఇంకెన్ని విషయాల్లో తప్పులో ఉన్నావో. కాబట్టి నీ కంట్లో ఉన్న దూలం చూడు ఫస్ట్, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు. ఇదే ఆత్మదేవుడు నేర్పిస్తున్నాడు. ఒకరిని కట్టడం నీకు ఇష్టమైతే కూల్చడం సాతానికి ఇష్టం. నువ్వు ఒకవేళ కట్టాలనుకుంటే ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంతెందుకండి, సువార్త వ్యతిరేకులను కూడా నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, ఈ కోణంలో మీ ఆలోచన కరెక్టే, కానీ అసలైన కోణంలో మీ ఆలోచన దారి తప్పుతుంది.
ఇది మీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఫలితం మాత్రం మీకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది. శత్రువు కూడా చక్కగా ఆలోచించేటట్లు, శత్రువు కూడా వినేటట్లు చేయండి. ఉంటారు వితండవాదులు, విపరీతంగా తూలనాడేవాళ్ళు. అరే ఇంకా ఎంత చేసినా ఇతన్ని మనం ఎదుర్కోలేమనుకున్నప్పుడు పర్సనల్గా అటాక్ చేస్తారు. అవునా కదా? ఎంత చేసినా మనం ఇతన్ని ఎదుర్కోలేమన్నప్పుడు ఏం చేస్తారు? పర్సనల్ అటాక్స్ జరుగుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఎంత ఓపికతో మీరు నడుచుకుంటారో ఆత్మదేవుడు మీ వల్ల అంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.